రామారావు గారి విగ్రహాన్ని మన గ్రామంలో ఈరోజు ప్రతిష్ఠింప చేసుకొని అందులో నన్ను భాగస్వాములు చేసుకున్నందుకు మీకందరికీ జన్మల రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఈరోజు హెలికాప్టర్లో పూలు ఫస్ట్ టైం చూడటం, ఎప్పుడు చూడలేదు హెలికాప్టర్ మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఎన్టీఆర్ గారిని ఆయనకు స్మరించుకోవడానికి ఖచ్చితంగా అవసరం అనిపించింది. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు అవసరమై తయారైన నాయకుడు నందమూరి తారక రామారావు. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. ఎన్టీఆర్ గారి విగ్రహం ఎక్కడ చూసినా వచ్చినట్టు. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మహారాజులే. ఆ రోజు పేదవాడి గుండె చప్పుడు అంటే మనకి వినపడే ఒకే ఒక్క పేరు ఎన్టీఆర్. ఈ రోజు గత 5 ఏళ్లలో మనకు మరీ అటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని బయటికేసేవాడు ఎవడు లేడు అని చెప్పి ఎవరికి వారు బాధపడుతూ భయపడుతూ ఇళ్లలో దాక్కునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలే ఒక నాయకుడిని తయారు చేశారు. ఆ నాయకుడి పేరే నారా లోకేష్. యువగలం ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ రాష్ట్రానికి విముక్తి ఇచ్చిన రోజు అంటే జనవరి 9వ తారీఖు 1983. ఈరోజు మొట్టమొదటిసారి మనకు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అంటే ఈ రాష్ట్రానికి పట్టిన పీడా దరిద్రాన్ని పారదోలే రోజు.